హలో గైస్, గుడ్ మార్నింగ్. టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. సో గాయస్, మన టాలీ ప్రైమ్ న్యూ వర్షన్లో మనము ఇప్పటికి వరకు కవర్ చేసిన టాపిక్స్లలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మనకు కామెంట్స్లో పెట్టండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీతో షేర్ చేసుకుంటున్నాను. సో అందుకు గాను మీరు నాకు చేయవలసిన ఒక హెల్ప్ ఏమిటంటే లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్స్ అడగటం, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ నుంచి మీకు డైలీ నోటిఫికేషన్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, చాలామంది చాలా కామెంట్స్ పెడుతున్నారు. ప్రతి ఒక్క కామెంట్కి గాను నేను న్యూ ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ చేస్తూ వస్తాను టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్లో. దాన్ని మీరు ఫాలో అవ్వండి. రియల్ లైఫ్లో ఎలాంటి డౌట్స్ రాకుండా మీరు ఎంటర్ అవుతూ వెళ్ళాలి, సక్సెస్ అవుతూ. ఓకేనా? సో ఈరోజు మన టాపిక్ ఏమిటంటే క్యాష్ బుక్ అండ్ బ్యాంక్ బుక్. మంత్ వైజ్ మన దగ్గర ఏ మంత్లో క్యాష్ ఎంత ఉంది, ఏ మంత్లో బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ఓకే, సో ఆల్రెడీ ఇక్కడ నేను ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకున్నానండి. లాస్యా ట్రేడ్స్ అనే కంపెనీ ఓపెన్ చేస్తున్నాను. ఓకే సార్, మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ మన బ్యాలెన్స్ షీట్లో చూస్తే తెలిసిపోతుంది కదా ఈజీగా మంత్ వైజ్ ఎంత బ్యాలెన్స్ ఉందనేసి. అక్కడ చూడొచ్చు, ఇంకో వేరే ప్లేస్లో కూడా చూడొచ్చు. ఆ 2 స్టెప్స్ అనేది ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి ఫీచర్స్ అనేది ఈరోజు మనం క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ స్టెప్ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ వే డిస్ప్లే మోర్ రిపోర్ట్స్కి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ అకౌంట్ బుక్స్ సెలెక్ట్ చేశాను. చూస్తే స్టార్టింగ్లోనే ఉంది క్యాష్ అండ్ బ్యాంక్ బుక్ అనేసి. దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మనకు క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ చూపిస్తుంది, ప్రజెంట్ మన దగ్గర ఎంత ఉంది అనేసి. ఓకేనా? ఇక్కడ ఏమిటంటే ఈ క్యాష్ అమౌంట్ ఉంది, అదేవిధంగా బ్యాంక్ అమౌంట్ ఉంది. ఇది ఏ మంత్ వరకు ఈ అమౌంట్ ప్రాఫిట్లో ఉంది అనేది మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ మంత్ వైజ్ చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఫోర్త్ మంత్ చూద్దాం. 1 ఏప్రిల్ 2020 చూద్దాం ఎంత అమౌంట్ ఉందో. ఓకే, సో దానికి మనం షార్ట్కట్కి ఏమి ఇచ్చాలి, డేట్ చూడాలంటే F2 క్లిక్ చేయాలి. పీరియడ్ పైన క్లిక్ చేయొచ్చు, లేకపోతే F2ని క్లిక్ చేయొచ్చు. F2 క్లిక్ చేశాను. చేంజ్ పీరియడ్ చేయాలి 14 to 14. ఇది ఎడ్యుకేషన్ మోడ్ కాబట్టి అండి నేను 14 తీసుకున్నాను. ఒకవేళ మీరు మనకి ఏప్రిల్లో 30 ఉంటే 30, 31 ఉంటే 31 ఎండ్ ఇచ్చుకోవచ్చు. ఓకే, చూడండి. సో మనకి 4th మంత్లో క్యాష్ అనేది మన క్రెడిట్లో చూపిస్తుంది 1,69,000 ఉన్నట్టుగా. బ్యాంక్ బ్యాలెన్స్ డెబిట్లో చూపిస్తుంది 20,000 ఉన్నట్టుగా. ఓకే, ఇది 4th మంత్. తర్వాత ఆల్ట్ F4 తర్వాత మళ్ళీ F2 ఇస్తున్నాను. 4th మంత్ అండ్ 5th మంత్ రెండు చూసుకోవాలి అంటే 15 ఇస్తున్నాను. 15లో ఇస్తే ఇక్కడ అమౌంట్ ఎంత ఉంది, క్యాష్ డెబిట్లో చూస్తే 18,80,700 ఉంది. అదే బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది మన దగ్గర అని చూస్తే 5,02,000 ఉంది. ఓకేనా? ఇది దీని యొక్క గ్రాండ్ టోటల్ కింద చూస్తే 23,83,700 ఉంది. ఇది ఏప్రిల్ మంత్ అండ్ తర్వాత మే మంత్. ఓకే, మళ్ళీ F2 ఇస్తున్నాను. 14 నుంచి 16 మంత్ వరకు ఎంత బ్యాలెన్స్ ఉంది, జూన్ వరకు, ఏప్రిల్ నుంచి జూన్ వరకు చూస్తే క్యాష్ వచ్చేసి 18,93,200 ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చేసి 4,02,000 ఉంది. మనకి లాస్ట్లో గ్రాండ్ టోటల్ చూస్తే 22,95,200 ఉందన్నమాట. ఓకే, తర్వాత మళ్ళీ F2 ఇస్తున్నాను. 7th మంత్ చూద్దాం. 14 నుంచి 7 మంత్ వరకు 17. ఇక్కడ చూస్తే క్యాష్ వచ్చేసి మళ్ళీ తగ్గిపోయిందండి. 13,11,200 ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ 9,22,000 ఉంది. టోటల్ గ్రాండ్ టోటల్ చూస్తే కింద 22,90,200 ఉంది. ఓకేనా? 200 ఉంది. ఓకే, మళ్ళీ ఆల్ F2 ఇచ్చేస్తున్నాను. 18 మంత్ వరకు చూద్దాం. 18. ఓకే, 18లో చూస్తే ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు మనం చూసుకుంటే టోటల్ క్యాష్ ప్రజెంట్ మన దగ్గర 12,91,200 ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చేసి 10,02,000 ఉంది. గ్రాండ్ టోటల్ చూస్తే ఇక్కడ 22,93,200 ఉంది. 200 ఉంది. ఓకేనా? ఈ విధంగా మనము మంత్ వైజ్ క్యాష్ కానీ బ్యాంక్ బ్యాలెన్స్ కానీ చూసుకోవచ్చు. ఇది ఒక పద్ధతి. ఇంకో పద్ధతి ఎలా అంటే
బ్యాలెన్స్ షీట్లోకి వెళ్దాం. ఎస్కేప్ ఇస్తున్నాను. ఎస్కేప్ ఒకసారి బ్యాలెన్స్ షీట్లోకి వెళ్దాం. బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేస్తున్నాను. ఆల్ట్ F అని ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది. ఓకే, ఇక్కడ కూడా మనం మంత్ వైజ్ చూసుకోవచ్చు అమౌంట్. ఇక్కడ కూడా క్యాష్ ఉంది కదా, క్యాష్ ఇన్ హ్యాండ్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. ఫస్ట్ ఏప్రిల్ మంత్ చూద్దాం. సో డేట్ మార్చాలంటే షార్ట్ కట్ కీ ఏంటి? F2 1414 ఇస్తే చూడండి ఇక్కడ ఎంత ఉంది క్యాష్? 1,69,000 మైనస్లో చూపిస్తూ ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 20,000 ఉంది. ఓకేనా? ఇట్లా కూడా చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ F2 ఇస్తున్నాను. 14 నుంచి 15 చూద్దాం. 15 ఇస్తే కన్నా ఇప్పుడు క్యాష్ అనేది పాజిటివ్లో చూపిస్తుంది, మైనస్లో లేదు. ఇప్పుడు అమౌంట్ మన దగ్గర ఉన్నట్టు లెక్కన. అంటే 18,81,700 ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చేసి 5,02,000 ఉంది. ఓకేనా? షేప్ మళ్ళీ F2 ఇస్తున్నాను. 6 మంత్ చూద్దాం. 14 నుంచి 6 మంత్స్ వరకు చూద్దాం. ఇక్కడ చూస్తే ఆ మంత్ వరకు ఏప్రిల్ నుంచి జూన్ వరకు చూస్తే 18,93,200 ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చేసి 4,02,000 ఉంది. మళ్ళీ F2 ఇస్తున్నాను. 17 ఇస్తాను. 17 ఇస్తే మళ్ళీ చూడండి క్యాష్ వచ్చేసి తగ్గిపోయింది. 13,11,200 ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ 9,22,000 ఉంది. నేను 8th మంత్ వరకు మాత్రమే తీసుకున్నానండి. మీరు రియాలిటీలో చెక్ చేసుకోవచ్చు అలా మంత్ వైజ్. 18 ఓకేనా? ఆగస్టు మంత్ వరకు తీసుకున్నాను నేను. ఓకే, ఇక్కడ క్యాష్ వచ్చేసి 12,91,200 ఉంది. బ్యాంక్ అకౌంట్ వచ్చేసి 10,02,000 ఉంది. సో ఈ విధంగా మనము 2 వేస్లో క్యాష్ కానీ బ్యాంక్ బ్యాలెన్స్ కానీ చూసుకోవచ్చు అండి. ఓకేనా? ఈరోజు చెప్పిన క్లాస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మన ఛానల్లో మన యొక్క టెక్నిక్స్ కానీ సింపుల్ ట్రిక్స్ కానీ మీకు బాగా అర్థమైంది అనిపిస్తే మీరు చేయాల్సిన పని ఏంటి? రెగ్యులర్ చేసే పని చేయాలి. కామెంట్స్ కంపల్సరీగా వెళ్ళాలి. చూసి వెళ్తే బాగోదండి. మీకు అర్థమైంటే ఒకవేళ మీ మంచి వాల్యుబుల్ కామెంట్ ఇస్తే నాకు హ్యాపీ అన్నమాట. మీరు హ్యాపీగా ఫీల్ అయ్యి మంచిగా నేర్చుకున్నాను అనిపిస్తే. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.